తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆగస్టు 1వ తారీఖు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరినీ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకోసమంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు తీవ్రంగా ఆలస్యం చేస్తూ ఉపాధ్యాయులను సమాజంలో ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ప్రభుత్వము వ్యవహారం చేయటం అనేటువంటిది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఖండిస్తూ ఉంది. ఎందుకోసమంటే తెలంగాణలో ఇప్పటి వరకు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందితే వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వము ఇవ్వట్లేదు. దానికోసం కోర్టులకు వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందనేటువంటి విషయం కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న బిల్లులు, పెద్ద బిల్లులు మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి బిల్లులు, జీపీఎఫ్ బిల్లులు కావచ్చు, టీఎస్జేఎల్ఐ సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, అదే రకంగా సరెండర్ సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించడానికి ఎందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తుంది అనేటువంటి విషయము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యాశాఖ మంత్రిగా ఇటీవలనే ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ నేను చేస్తున్నా అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మీరు పెర్ఫార్మెన్స్ చేసినటువంటి విద్యాశాఖలో ఎందుకు 190 జీవోను ఉపాధ్యాయులకు ఇంకా కూడా అమలు చేయలేదని చెప్పేసి అడుగుతా ఉన్నా. దానికి ఎంత మొత్తంలో ఆర్థికపరమైనటువంటి భారం పడుతుందో మీరు ఆలోచన చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఒక రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండడం వల్ల మాకు తొందరగా కావాల్సినటువంటి పనులు కూడా జాప్యమవుతున్నాయని చెప్పేసి ఉపాధ్యాయ లోకం చర్చించుకునేటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు 317 జీవో, దాని తర్వాత ఏర్పడినటువంటి పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యవసానాల ఆధారంగా ఇప్పటికీ కూడా అంతర్జిల్లాలలో భార్య ఒక జిల్లాలో, భర్త ఒక జిల్లాలో పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. మీ విద్యాశాఖలోనే ఇంకా పరిస్థితి ఉంటే మీరు దానికోసం చేసినటువంటి ప్రయత్నం ఏంటిదని చెప్పేసి కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన, అదే రకంగా తెలంగాణ ఉపాధ్యాయ లోకం పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు మీరు అంతర్జిల్లా బదిలీల విషయంలో, స్పౌజ్ విషయాలలో ఎందుకు మీరు చొరవ తీసుకుంటలేరు? 200 పైచీలకు మంది పీడీలుగా, అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ పండిట్లుగా అప్గ్రేడ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క 317 జీవోకు సంబంధించి అప్గ్రేడేషన్ అయినటువంటి కారణంగా వివిధ జిల్లాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క బదిలీలకు నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే జిల్లాలు మారి ఫ్యామిలీలు ఉన్నప్పుడు మీరు మానవతా కోణంతో ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా, ఎందుకు ఆలోచన చేస్తలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఆర్థిక పరంగా పిఆర్సి రిపోర్టు ఇప్పటి వరకు సమయం పూర్తయింది. సెప్టెంబర్ వరకు దాన్ని పొడిగించేటువంటి ప్రయత్నం చేశారు. 3 సంవత్సరాల కాలయాపన జరుగుతూ ఉంది. దాదాపు మేము తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాం. మేము పిఆర్సి కోసం ఎందుకు అడగాల్సి వస్తుంది? ఎందుకు 6 డిఏల కోసం ప్రశ్నించాల్సి వస్తుంది? న్యాయబద్ధంగా రావాల్సినయా లేదా ఇది అదనంగా మేము కోరుకుతున్నటువంటిది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ధర్మబద్ధంగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పిఆర్సీనైనా, ధర్మబద్ధంగా ఇవ్వాల్సినటువంటి డిఏలైనా, లేదా ధర్మబద్ధంగా ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులైనా, లేదా ఉద్యోగ ఉపాధ్యాయులు ఏమన్నా అదనంగా మిమ్మల్ని అడుగుతున్నారు అనేటువంటిది ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఒక్కొక్క విద్యార్థి మీద 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మీరు పెట్టినటువంటి బడ్జెట్ ఎంత? దానికోసం విద్యార్థులకు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావచ్చు, సిబ్బందికి కావచ్చు పెడుతున్నటువంటి ఖర్చు అంతా కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. సమాజంలో బ్లఫ్ చేసేటువంటి విధంగా మీరు తప్పుడు లెక్కలను బయటికి
తెలియజేస్తూ ఒక్కొక్క విద్యార్థి మీద 1,08,000 రూపాయలు ప్రభుత్వ విద్య మీద ఖర్చు చేస్తున్నామని చెప్పేసి మీరు లెక్కలు చెప్తున్నారు కదా. ఏ విద్యార్థికి ఏ పాఠశాలకు ఎంతెంత మొత్తంలో ఖర్చు చేస్తూ ఉన్నారు మీరు అనేటువంటి విషయము ఖచ్చితంగా విద్యార్థి సహా లెక్కలు చెప్పేసి మీరు సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే నిజమని చెప్పేసి సమాజం నమ్మేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉపాధ్యాయులు మీరు చెప్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకోసం మీరు చెప్తుంది ఒకటిగా ఉంది, చేస్తున్నటువంటి పని ఒకటిగా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఈ యొక్క మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఆగస్టు 1వ తారీఖు నాడు ధర్నా చౌక్లో నిర్వహించే ధర్నా కూడా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా రావాలని చెప్పేసి తపస్సు విజ్ఞప్తి చేస్తుంది. ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారాన్ని కూడా మరోసారి పోరుబాట పట్టక తప్పదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అయితే తపస్సు హెచ్చరిస్తోంది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.